తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండగా మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడ కుంభవృష్టి వర్షాలు కురిశాయి. శనివారం రాత్రి మహాబలిపురం, కారైక్కాల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో విశాఖ, తిరుపతిలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తడమండలం భీములివారిపాలెంలో 131.5 మిల్లీమీటర్లు, సూళ్లూరుపేట మండలం మన్నార్ పోలూరులో 128.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెరిపిలేని వర్షంతో కాలువలు, రోడ్లు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షానికి తోడు చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, పిల్లలు వణికిపోతున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో నెల్లూరు జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వద్ద సముద్రం 20 అడుగులు ముందుకొచ్చింది. ఇక ఇవాళ రేపు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం సూచించింది. కృష్ణపట్నం ఓడరేవులో 6వ నంబర్ డేంజర్ సిగ్నల్, నిజాంపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, భీమునిపట్నంలో 3వ నంబర్ హెచ్చరిక ఎగరవేశారు. అన్న ఎదురు